నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి రాణి వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ రాణి. హాయ్ రాణి. హాయ్ స్వీటీ. ఇంతకేంటి నీది ఏ రాజ్యం రా? ఆంధ్ర. అంటే ఆంధ్ర మొత్తానికి నువ్వే రానినట? కాదులే, మా ఊరికే. ఏ ఊరు మీది? రాజమండ్రి. రాజమండ్రి. ఏ రాణి ఫ్రమ్ రాజమండ్రి. నాకు అసలు రాజమండ్రి నుంచి వచ్చావా? కేవలం మిమ్మల్ని చూడడానికి. ఏ రాజమండ్రి ఇస్ ఫేమస్ ఫర్ రోజ్ మిల్క్ కదా? ఇంకేం ఫేమస్ అక్కడ? గోదావరి. మర్యాదలు. నువ్వు కూడా అట్లనే ఉంటావు? అవును. నువ్వు అలా మాట్లాడతావు, ఒకసారి నాకు చూడాలని ఉంది. కరెక్ట్గా స్లాంగ్లో చెప్పండి, ఏం చేయమంటారు? నేను చెప్పేం చేస్తావా? ఏం చెప్పినా చేస్తానండి. మరో పాట పాడేసాయి. హాయ్ మేము గోదావరోళ్ళమండి, హాయ్ ఉప్పు కారం మాట ఏమో కానీ ఎటకారం కొంచెం ఎక్కువేనండి, హాయ్ మేము గోదావరోళ్ళమండి. హాయ్, చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. కానీ క్రేజీరా, ఇంత ఫాస్ట్గా ఎలా సూపర్గా పాడావు. అంటే అదే గుర్తొచ్చింది సడన్గా. కానీ నిజంగానే వెటకారం ఎక్కువ నీకు కూడా. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు నా కోసం? ఇవాళ దోశ లాలీపాప్స్ చేస్తాను. దోశ లాలీపాప్సా? అదేంట్రా, చాక్లెట్ లాలీపాప్స్ విన్నాను, దోశతో లాలీపాప్స్ ఏంటి? అదే వెరైటీ. మరి రాణి చేయబోయే దోశ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. దోశ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, లాలీపాప్ స్టిక్స్, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నూనె, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, కారపొడి, నెయ్యి. దోశ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ రాణి? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఇందులో దోశ పిండి వేసుకోండి, క్యారెట్ తురుము, నెక్స్ట్ ఆనియన్స్, నెక్స్ట్ మిర్చి, తర్వాత క్యాప్సికమ్, కొంచెం సాల్ట్, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అలా పక్కన పెట్టేసే. సో రాణి, ఇప్పుడు ఏం చేస్తున్నావు లైఫ్లో? నేను ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. ఎప్పుడు వచ్చావు ఇండస్ట్రీలోకి? ఒక 1.5 year అలా అవుతుంది. ఈ 1.5 year గ్యాప్లో ఏమేమి ప్రోగ్రామ్స్ చేసావు? ప్రోగ్రామ్స్ ఏం కాదు, మూవీస్, సీరియల్స్ చేశాను. ఓ, సో ఏ మూవీలో చేసావు? రీసెంట్గా పుష్ప 2లో కూడా చేశాను. పుష్ప 2లో చేసావా? మా గ్రేట్ రా. సో ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి, ఏం చేసావు? పెద్ద క్యారెక్టర్ కాదు, ఒక చిన్న బాబుకి మదర్ క్యారెక్టర్ అనమాట. అప్పుడే నేను అమ్మని చేస్తారా? పాప వాళ్ళకి ఎలా చూడాలనిపించింది ఇలా అలా మదర్ యాంగిల్ని? అంటే అప్పుడు కొంచెం పొద్దుగా ఉన్నానులే, అందుకుని అలాగా. ఓ, సో ఇప్పుడు అంతా డైట్ చేసి అలా. ఇప్పుడు కూడా అంతేం కాదు, మీ అంత కాదే, కొంచెం పర్లేదు. సో ఇన్నిట్లో చేసావు కదా, నాకు ఒక డైలాగ్ వినాలని ఉంది నీ నుంచి. డైలాగ్ మంచిగా ఇలా యాక్ట్ చేస్తూ ఒక డైలాగ్. తర్వాత చెప్తా లాస్ట్లోనా? ఇది గుర్తుపెట్టుకో. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? ప్యాన్ తీసుకో. ఎస్. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని దీనిపైన స్టిక్ పెట్టుకోవాలి. ఓకే. దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి. సో ఇది లాలీపాప్ అంటే. సో సేమ్ వేలో మిగతా దోశ లాలీపాప్స్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం. సో ఇవి అయిపోయినాయా? అవి కూడా సర్వ్ చేసేసుకుందాం. అండ్ సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాం. ఓకే.
అరే సాంబార్ తెచ్చావరా? ఇందులో నంచుకోవడానికి అల్లం చట్నీ తేవచ్చు కదా. ఇది బాగుంటుంది సాంబార్ దీనికి. ఓకే, అల్లం చట్నీతో కూడా తినొచ్చు, కానీ సాంబార్తో బాగుంటుంది. అవును. ఇప్పుడు దీని మీద నెయ్యి వేసుకుని కొంచెం కారపొడి వేసుకుంటాం. ఓ, ఇప్పుడు దీని మీద కారపొడి చుక్క. ఎస్, ఫైనలీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. సో వేడి వేడి దోశ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. దోశ లాలీపాప్స్కి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, లాలీపాప్ స్టిక్స్, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నూనె, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, కారపొడి, నెయ్యి. దోశ లాలీపాప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో దోశ పిండి, తురిమిన క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కనివ్వాలి. అందులో నూనె వేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న దోశ పిండిని కొద్దిగా వేసుకుని దానిపై స్టిక్స్ ని పెట్టి మరో లేయర్ గా దోశ పిండి వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కుక్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని దానిపై కొద్దిగా నెయ్యి, కారపొడి వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ దోశ లాలీపాప్స్ రెడీ. దోశ లాలీపాప్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు ఇందాక నాకు డైలాగ్ చెప్తాను. నీ యాక్టింగ్ స్కిల్స్ ఏంటో మన ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా. తీరా టాలెంట్ బయటకి. నా లైఫ్లో అన్నీ ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏదో లేదనిపిస్తుంది. అది నువ్వుంటే ఫీల్ అవుతుందని నా ఫీలింగ్. కొందరిని చూస్తే వెనక నడవాలనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తే నీ చెయ్యి పట్టుకుని నడవాలనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ లైఫ్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఏం చెప్పావరా? ఒక్కసారి అలా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ తీసుకుని నిజంగా చూసిన అబ్బాయిలు పక్కా నీ ఎమ్మట పడతారు. ఇప్పుడు చూడు, నువ్వు బతిలాడక్కర్లేదు, నువ్వు రానివి వాళ్ళే వచ్చేస్తారు. థ్యాంక్ యూ. మరి ఈ రాజమండ్రి రాణి చేసిన రెసిపీ టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ చేసేద్దామా? సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ క్రిస్పీగా అండ్ వెజ్జెస్ అన్నీ అలా తగులుతుంటే టేస్ట్ చాలా అమేజింగ్గా ఉంది. అండ్ ఆ కారపొడి వేయడం వల్ల ఇంకా టేస్ట్ యాడ్ అయింది అనమాట. సూపర్ ఉంది టేస్ట్. సూపర్ ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. మరి ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ మా ప్రోగ్రామ్ చాలా మంది చూస్తుంటారు కాబట్టి మీకు పక్కా చాలా ఆఫర్స్ వచ్చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. బాయ్ బాయ్. చూసారు కదా రాణి చేసిన దోశ లాలీపాప్ సరికొత్తగా డెలిషియస్గా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.